బాబాయ్ 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 ఆచార్య గారు ఏంటండిది సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు. మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉంది. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండ దొరికినట్టు అవుతుంది. అదేంటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్కి గొడవలు వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆచార్యులు గారికి అలెగ్జాండర్కి ఫైటింగ్ రాట్లో ఎంతేటుంది. సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సికే చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాసేని ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆచార్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్ లోపలెట్టించాయి. ఓరి 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 ఆచార్యులు గారు, మీ అమ్మాయిని ఎప్పుడూ స్కూల్ బడిలోకి వెళ్తున్నప్పుడు చూసా. గంటకి ఎదిగిపోతుంది. తొందరగా పెళ్లి చేయించేయాలి, లేకపోతే పూజకి పనికిరాని పువ్వు అయిపోతుంది రే. చూడు బుల్లే, నువ్వేమి బెంగటిల్లకు. నీకేటి చెయ్యాలో అది నేను చేసేస్తా. అట్ట దిగేసిన గుణపంలాగా నిలబడిపోతావిడ్రా. లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి. పదండమ్మా. బాబు, ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కదూ. నేను శ్రీమంత రంగాచార్య గారి ఏకైక బామర్ది గారిని. పెట్టా మందే లోపల పెట్టిందండి. పెట్టి లోపల పెట్టించడం కాదురా సన్నాసి. నేను తలుచుకున్నానంటే మీ ఓల్డ్ ఫ్యామిలీని పెట్టిలో పెట్టి పార్సిల్ చేయించగలను. బావా, లోపలికి కూడా వెళ్లకుండా నీకోసమే నిలబడ్డాను. దేనికి బావా? నువ్వు నాకు మాట ఇవ్వాలి. యజ్ఞోపవితం తీసి పట్టుకో. ఏ విషయం బావా? మనం ఇక్కడ ఉన్న సంగతి అలెగ్జాండర్ గాని ప్రభువు గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అది కాదు బావా. మాట్లాడకు. నాది మొండితనమో మూర్ఖత్వమో. ఈ బొందుతో పుట్టిన బుద్ధి ఈ బొందుతోనే పోవాలి. వాళ్ళకి చెప్పాలని గాయత్రి సాక్షిగా ప్రమాణం చేయి. సరే, గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా నోటితో ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్పను.